అంటే నాదెండ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్లో తర్వాత మీరు మంత్రి అయినట్టున్నారు. సో ఆ నాదెండ్ల భాస్కరరావు గారు ఎపిసోడ్లో కూడా రామారావు గారు కొద్దిమందికి టికెట్లు నిరాకరించారు, మీలాంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి టికెట్ ఇచ్చారు. అంటే అప్పుడు నేను విన్నది ఏంటంటే మీలాంటి వాళ్ళు అంటే క్యాంపు రాజకీయాల్లో అసలు ఆయనకి ఎటువంటి భారం లేకుండా మీ ఖర్చు మీరే పెట్టుకున్నారు అనేటువంటి దాంట్లో మిమ్మల్ని ఉదాహరణ చెప్తారు. ₹1 కూడా నరసింహులు తమ్ముడు నన్ను అడగలేదు అనేటువంటిది ఏంటి అది ఆ ఎపిసోడ్ ఏంటంటే? అప్పుడు ఏమైందంటే భాస్కర్రావు గారు చేసినటువంటి ఆనాడు ఆ పొరపాటుకి వ్యతిరేకంగా మొత్తానికి ఎన్టీ రామారావు గారి శిష్యులంగా ఆనాడున్న ఎమ్మెల్యేలం అందరం కూడా క్యాంపు, ముఖ్యంగా ఢిల్లీ నుంచి మైసూర్, ఇవి మన నంది హిల్స్ తర్వాత మైసూర్లో ఒక హోటల్లో ఉన్నాం. ఆ హోటల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వాస్తవంగా ఆ హోటల్లో ఉన్న ప్రతి రూమ్లో 2 ఎమ్మెల్యేలను పెట్టారు. ఆ 2 ఎమ్మెల్యేల్లో ఎవరు ఏం చేస్తుండో ఎవరు తెలియదు అసలు వాస్తవంగా. అప్పుడు నేను రోజు అక్కడే ఉన్నాం కాబట్టి అందరూ కూడా రకరకాల పేకాట ఆడేవాళ్ళు, లేకపోతే మందు తాగేవాళ్ళు, వాళ్ళు ఎవరికి ఎట్లా వీలైతే అట్లా అనే రోజులు అక్కడ ఉన్నారు, అంటే కాలక్షేపం చేశారు. దాంట్లో జరిగిన పరిణామం ఏంటంటే నేను నిమ్మరాజు రెడ్డి అని మన చేరియాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన నేను ఇద్దరం కలిసి ఒకటే రూమ్లో ఉన్నాం. ఆ ఒకటే రూమ్లో ఉంటే ఆయన పాపం ఒక బాటిల్ ఇస్తే మొత్తం పొద్దంతా తాగేవాడు. ఇంక చేసేది కూడా ఏం లేదు, పెద్ద మనిషి. ఆయన డే మొత్తం తాగేవాడు, రాత్రి పడుకునేవాడు, పొద్దున్న రాగానే మళ్ళీ ఆర్డర్ వేసేవాడు. ఆ రకంగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ఈ ఎవరైతే హోటల్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మీకు ఏం కావాలని అడిగేవాడు. అంటే ఎవరికి ఏది అవసరం ఉంటే అది చికెన్ 65 అని అన్నాడు, బిర్యానీ అని, లేకపోతే కోడి కూర అని, రకరకాలుగా ఈ మందు బాటిల్స్ ఉంటే ఆ బ్రాండ్స్ చెప్పటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. మా రూమ్కి వచ్చేటప్పటికి అప్పుడు ఏమైందంటే ఈ రాజిరెడ్డి అనేవాడు ఎమ్మెల్యే గారు ఆయన బాగా తాగేవాడు. ఇట్లా అన్ని రూములలో తాగే వాళ్ళంతా తాగటం, బర్త్డేలు చేసుకోవటం, లేకపోతే పండుగలు చేసుకోవటం, వాళ్ళకు ఏదో మ్యారేజ్ డే వస్తే మ్యారేజ్ డే చేసుకోవటం, ఇదంతా కూడా పార్టీ ద్వారానే ఖర్చులు పెట్టించారు. ఒక్కొక్క అతను 5 లక్షలు 6 లక్షలు కూడా పెట్టించినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ నా విషయానికి వచ్చేటప్పటికి నేను తాగేవాడిని కాదు. అప్పటికి నేను స్టూడెంట్గానే ఉండి రాజకీయాల్లోకి వచ్చాను, ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత నాకు పేకాట ఆడటం ఈరోజు వరకు రాదు, వాస్తవంగా పేకాట ఆడటం రాదు. వాళ్ళు ఏం పెట్టారో తినేవాడిని, మళ్ళీ వచ్చి మన రూమ్లో పడుకునేవాడిని. ఇంతకు తప్ప నేను పార్టీ పరంగా ఏదైనా యాక్టివిటీ ఉంటే మన నాయకుడు లోకల్గా అంటే ఆ ఉన్న క్యాంపులోనే ఏదైనా ఉంటే అక్కడ పనిచేయటం, లేదంటే వచ్చి పడుకోవటం, ఇది నా జీవితం ఉండేది. ఈ ఇందిరాగాంధీ గారు మళ్ళీ యథావిధిగా అన్నగారికి రాజ్యాధికారం అప్పచెప్పిన తర్వాత ఆ సేవ్ డెమోక్రసీ అనేటువంటి నినాదం అది భారతదేశం అంతా వాస్తవంగా సంచలనమైనటువంటి విషయం. బహుశా అధికారాన్ని ఒకసారి కోల్పోయిన తర్వాత తిరిగి రెస్టోర్ చేసుకోవడం అనేది, లేకపోతే తిరిగి పొందడం అనేటువంటిది ఒక ఎన్టీ రామారావు గారికి సాధ్యమైంది, అది వేరులకు కాదు కూడా, అది కాలేదు కూడా, ఇప్పటిదాకానైతే కాలేదు. ఇందిరాగాంధీ ఆ రోజులలో అంత పవర్ఫుల్ ఉండింది, ఒకరి మాట వినేటువంటి నాయకురాలు కాదా. కానీ ఎన్టీ రామారావు విషయంలో మాత్రం ఆమె తలొగ్గక తప్పలేదు. అప్పుడు రాజ్యాధికారం యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మనకు వచ్చిన తర్వాత అప్పుడు ఈనాడు పేపరు చాలా కీలక పాత్ర వహించింది. క్యాండిడేట్ల సెలక్షన్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఈనాడు చాలా కీలక పాత్ర వహించింది. ఆ రోజులలో ఎవరెవరు ఏమేమి తిన్నారు, ఎంత బిల్ అయింది వాళ్ళ పేరు మీద, ఆ ఎన్నికలు ఏదైతే మళ్ళీ అసెంబ్లీ రద్దు చేశాడు ఎన్టీఆర్ అధికారంలో రాగానే, అసెంబ్లీ రద్దు చేశాడు. రద్దు చేసిన తర్వాత ఈనాడులో ఎవరెవరి పేరు మీద ఎంత బిల్ అయింది, ఏం చేశారు, పుంకాలు వస్తుంటే వీళ్ళందరికీ కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఎన్టీఆర్ చెప్తున్నట్టుగా పత్రికల్లో వస్తూ ఉంది. అప్పుడు అందరం భయపడిపోయినాం, చాలామంది భయపడిపోయారు, నేను కూడా భయపడిపోయాను. ఎందుకంటే నా రూమ్లో రాజిరెడ్డి గారు ఉన్నారు, ఆయన రోజు తాగుతున్నాడు. సో అది కూడా మీకు అది ఆటోమేటిక్గా నేను సెకండ్ పర్సన్ నేనే ఉన్నా కాబట్టి నేను తాగినా అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు కదా. కాబట్టి ఇది ఎక్కడ న్యాయం, నేను చేయని పాపానికి బలైపోయే పరిస్థితి వచ్చింది అనేటువంటి అభిప్రాయం
ఆనాడు ఉన్నటువంటి ఆందోళన చెందాను నేను. కానీ అక్కడ అందరు ఎమ్మెల్యేలు జిల్లాల వారిగా ఎన్టీఆర్ని కలవటం, వారు ఎవరెవరు ఏమేమి చేసారో అందరినీ కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడటం, కొంతమందికి టికెట్లు కూడా అవుట్రైట్గా మీకు ఇవ్వను అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నా విషయానికి వచ్చేటప్పటికి మా నల్గొండ ఎమ్మెల్యేలు కూడా ఆయన అందరిని ఇంటర్వ్యూ చేశాడు. ఎవరు ఏం చేశారు అనేటువంటి దాని మీద అడిగి తెలుసుకున్న సందర్భంగా నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తమ్ముడు ఏం చేసావని అడిగాడు. నేనేం చేయలేదు అన్నగారు, కొంచెం బయట ధైర్యం తెచ్చుకున్నాను. నేను ఏమన్నా కానీ మనం ఉన్నది చెప్దాం, చేయగలిగింది ఏముందనేటువంటి అభిప్రాయం. ఎందుకంటే నేను అటు ఉద్యోగం చేసుకోలేకపోయా, ఇక్కడ ఎమ్మెల్యేగిరి కూడా ఇది 3-4 ముచ్చట అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఆయన ఒకసారి తలుచుకుంటే మనకు టికెట్ ఇవ్వడు కదా అనేటువంటి భయం ఉండింది. అయినా కూడా స్టూడెంట్ రాజకీయాల్లో ఉన్నా కాబట్టి కొంత ధైర్యం కూడా ఉంది. ఉన్నట్టు చెప్దాం, పెద్ద ఆయన చెప్దాం, చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటి ధైర్యంతో నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసావు చెప్పు అన్నాడు. నేనేం చేయలేదన్న గారు అడిగా. లేలే అక్కడ హోటల్లో ఉన్నప్పుడు మీరు నువ్వేం చేయవచ్చావు అన్నాడు. నేను అన్నాను, చూడన్న గారు మీరు నన్ను మధ్యరాత్రి తీసుకెళ్ళారు, నాకు బట్టలు కూడా లేవు. ఆ పరిస్థితులలో మీరు నాకు అక్కడ పార్టీ పరంగా కొనిచ్చింది 2 కడ్రాయర్లు, 2 బనియన్లు, ఒక టవల్, ఒక లుంగి, తర్వాత బ్రష్, టూత్పేస్ట్, ఇంతకు తప్ప నేను మీ దగ్గర ఆశించింది అది కూడా నేను ఈమని అడిగింది కూడా కాదన్న గారు. మీరు ఎవరెవరికి లేవు అనే దాని మీద ఇవి ఇచ్చారు నాకు అనేటువంటి అభిప్రాయం చెప్పాను. లెక్క ఎంత అయిందా అనుకుంటావు అని అన్నాడు. ఎంత అయితే అన్నగారు, మా అయితే అప్పుడంతా 10 రూపాయలు 5 రూపాయలు అవి లుంగి 10 రూపాయలు, కడ్రాయర్లు ఇవన్నీ కూడా 10 రూపాయలు అవి. మా అయితే నేను అన్నా మా అయితే 200 లోపల ఉంటుంది అన్నగారు నా ఖర్చు అని అడిగారు. మీరు నాకు ఇచ్చింది 200 రూపాయలు ఉంటుంది, మీరు రోజువారీగా పెట్టే భోజనమే నేను తీసుకున్నాను, ఇచ్చినటువంటి రూమ్లో నేను పడుకున్నాను, ఇంతకు తప్ప నాకేం తెలియదు. నేను పేకాట ఆడటం కాదు, నాకు పేకాట రాదు కూడా, ఈరోజు వరకు రాదు, వాస్తవంగా నాకు రాదు. అటువంటిప్పుడు నేను వేరే తీరుగా ఖర్చు పెట్టించాల్సిన అవసరం అయితే నాకు లేదన్న గారు అని చెప్పారు. పాపం ఆయన మహనీయుడు. ఒక మాటలో చెప్పాలంటే లేచి కౌగలించుకొని శభాష్ అని చెప్పేసి ఆ రిజిస్టర్లో ఆయన రాసుకున్నటువంటి డైరీలో అవన్నీ ఉన్నాయి, తీసి చూపించాను నాకు. నువ్వేం చెప్పావో అదే నా దగ్గర రాసింది చూడమని. ఎవరు చెప్తారు సార్ అది? అంటే ఎన్టీ రామారావు గారిని అందరూ ఏమనుకుంటారంటే ఆయనకి ఏం తెలియదు అనుకుంటారు. కానీ బేరర్ ద్వారా వీళ్ళు ఏం తిన్నారో హోటల్కు ఒక స్లిప్ పోతుంది, ఒక బిల్ వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పే చేయాలి కదా, ఒక బిల్ వీళ్ళ దగ్గరికి వస్తుంది. బిల్లులో ఎవరేం చేశారో మళ్ళీ బేరర్ని అడిగి తెలుసుకుంటాడు. ఏ రోజు కాదు ఆయన, ఏ రూమ్లో ఎవరేం చేస్తున్నారు. సపోజ్ రాజిరెడ్డి గారు తాగారు, నేను తాగలేదు, కానీ నేను తాగలేదనే విషయం ఎన్టీ రామారావుకి ఎట్లా తెలిసింది? బేరర్ ద్వారా తెలిసింది. బేరర్ ఏంటంటే ఆ రూమ్లో ఎంతమంది ఉన్నారు, అది కూడా ఒక క్రైటీరియాగా తీసుకోండి. ఎవరు మోరల్గా ఎవరున్నారు, పార్టీ పట్ల వీళ్ళకి శ్రద్ధ ఉందా లేదా, ప్రజల పట్ల వీళ్ళకి శ్రద్ధ ఉందా లేదా, ఏదో వచ్చిందల్లా తినటమేనా వీళ్ళ పని, కనీసం పార్టీ ఇట్లా అయిపోయిందే, మా నాయకుడు ఇట్లా అయిపోయాడు అనేటువంటి ఆలోచన వీళ్ళు చేస్తున్నారా లేదా అని చెప్పడానికి అది నిదర్శనంగా పెట్టుకున్నాడు ఆయన.